నా పేరు చంద్రశేఖర్. నేను కామారెడ్డి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇంట్లో సొంత తల్లిదండ్రులనే పట్టించుకోలేని ఈ సమాజంలో సొంత అత్తామామల్ని శ్రద్ధగా ప్రేమతో చూడలేని ఈ పరిస్థితి లోపల 2010లోనే ఆ భగవంతుని సంకల్పమే అన్నట్లుగా మానవ సేవయే మాధవ సేవ అన్నది నినాదం కాదు, అది నిజంగా సమాజంలోని అభాగ్యులకు, అనార్థులకు, దిక్కులేని వాళ్ళకి, సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వారికి, ఆఖరుకు మానసిక వికలాంగులను సైతం ఈరోజు అటువంటి వాళ్ళని సైతం హక్కున చేర్చుకొని మరి 2010 నుంచి ఒక ఇటుక పేర్చినట్టుగా మరి ఒక చిన్న రేకుల షెడ్డులో ఈ ప్రస్థానాన్ని ప్రారంభించి అనాథలు రోడ్లపైన ఉండడం కాదు, వాళ్ళు కూడా కనీసం బతికినన్ని రోజులైనా సరే కనీసం ఒక ప్రశాంతమైన జీవితాన్ని బతకాలని ఒక మహోన్నత సంకల్పంతో మరి శంకర్ గురూజీ గారు నిజంగా కూడా నాకు అద్భుతంగా అనిపించింది. 200 మంది మహిళలు, 400 మంది పురుషులు, 600 మందికి ప్రతి నిత్యం వారికి సేవ చేస్తూ, వాళ్ళ కాలకృత్యాలు తీరుస్తూ, వాళ్ళ ఆరోగ్య సమస్యలను కూడా మరి ఎప్పటికప్పుడు శ్రద్ధ వరుస్తూ నిజంగా కూడా మరి శంకర్ గురూజీ గారు ఆ నిజమైన ఆ ఆదిశంకరుని ఆశీస్సులతోటి ఈ ప్రస్థానాన్ని ఇదే విధంగా ఇంకా కొనసాగించాలని చెప్పేసి భవిష్యత్తులో మరింత మంది ఖచ్చితంగా మరి శంకర్ గురూజీ గారు చేస్తున్న ఈ మహాయజ్ఞానికి కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.